జబర్దస్త్ ఎక్స్ట్రా డోస్. కొండ నాలుకకి మందేస్తే ఉండ నాలుక ఊడినట్టుంది మన చంద్ర పరిస్థితి. అది ఎందుకు తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ స్టీవ్. నువ్వు డాన్సులు గీసులు మాత్రం బాగానే చేస్తావు, లవ్ చేయమంటే చేయవు. నీ మీద నాకు ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు తప్పకుండా చెప్తానే. ఏంటి నువ్వు చెప్పేది? నా లవ్ స్టార్ట్ అయినప్పుడు ఆవిడ ఆఫీసుల చుట్టూ ఫోటో పట్టుకొని తిరిగేది, నాకు క్యారెక్టర్లు ఇవ్వండి క్యారెక్టర్లు ఇవ్వండి అని. ఇప్పుడు ఆవిడ మీద క్యారెక్టర్ రాసేంత రేంజ్కి వెళ్ళింది. నాకంటూ కొన్ని గోల్స్ ఉన్నాయి నిరంజన్. అనిత, ప్రేమించిన ప్రతి అమ్మాయి నాకు కొన్ని గోల్స్ ఉన్నాయి, నాకు కొన్ని గోల్స్ ఉన్నాయి అని చెప్పి గోడ కానుక గోర్లకు పెయింట్ వేసుకోవడం తప్ప గోల్ రీచ్ అవ్వరు అనిత మీరు. ఒక అమ్మాయికి ఒక అబ్బాయి నచ్చాలంటే ఆ అబ్బాయిలో ఒక అద్భుతం అద్భుతం కనపడాలి నిరంజన్. నీకోసం 6 ప్యాక్ చేయమంటావా? అది కాదు. మరి నీకోసం శివ సినిమాలో రజనీకాంత్ గారు లాగా తెల్లగా అవ్వమంటా ఫెరల్ని పోసుకొని? అది కూడా కాదు నిరంజన్. మీకేం కావాలో మీకే క్లారిటీ ఉండదు. క్లారిటీ లేని అడుగుతారు, మధ్యలో మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. స్పందన లేని దగ్గర ఎంత స్ప్రే కొట్టినా ఏం లాభం లేదు. ప్లీజ్ అనిత, ఒక్కసారి లవ్ చేయ అనిత, ప్లీజ్ అనిత. ఎవర్రా నువ్వు? ఈ వెంకటరత్నం మనవరాల మీద చెయ్యెత్తావురా నువ్వు? సచ్చినోడా, ఈ ఊళ్ళో ఉండే ప్రతి ఓడు మా మనవరాల మీద కన్నే. ఆ రోజుల్లో అయితే నా మీదే కన్నేసేవారు. ఇప్పుడు నా మనవరాల మీద కన్ను, ఏళ్ళ నోట్లో మన్ను. అమ్మో, నా మనవరాలకు దిష్టి తీయాలి బాబోయ్. ఊరు కుక్కల దిష్టి, గజ్జి కుక్కల దిష్టి, 10 కుక్కల దిష్టి, ఇలాంటి చిత్రకేత కుక్కల దిష్టి. దిష్టి తీసి నిమ్మకాయ నా మీద వేస్తారంటండి మీరు. లేకపోతే రోడ్డు మీద దిష్టి తీసి పారేసిన నిమ్మకాయలన్నీ దొంగతనంగా ఏరుకుని అమ్ముకునే దొంగ ముఖమాడా. నీ టార్చర్ తట్టుకోలేకనే ముసలోడు పోయినట్టున్నాడు. ఏమన్నావురా? ఏమన్నావు నువ్వు? ఏమన్నావు? నా టార్చర్ తట్టుకోలేక వాడు పోలేదు. ఈ వెంకటరత్నం అందాన్ని కాపలా కాయలేక కాశీకి పోయాడు. అబ్బో, నువ్వే కాదు మా తాత కూడా అప్పట్లో అందగాడే. మరి ఈ నియోజకవర్గంలో నాకు తెలియని అందగాడే పడరా మా వెంకటరాములు తాత. వెంకట్రాములు ఆ గాలిగాడి మనవడవా నువ్వు? బామ్మ వదిలేవే. ఏంటో వదిలేసేది? ఊరంతా స్వాతంత్రం కోసం పోరాడుతుంటే వీళ్ళ తాత నా కోసం పోరాడేవాడు. తలనొప్పి, కాళ్ళ నొప్పి, సంసార నొప్పి, సుఖ సంతోషాల నొప్పి, అన్ని నొప్పులకి ఒకటే వేరు. వేరు వాడండి, ఏళ్ల తరబడి కాపురాలు చేసుకోండి. వేరు కావాలా? ఇక్కడ గేర్ పడక నేను చేస్తుంటే నీ వేరు తీసుకొని నేనేం చేస్తాను రా? ఏంటి ప్రాబ్లం? ఏంటి లవ్ ప్రాబ్లం? ఒకదాని 5 సంవత్సరాల నుంచి లవ్ చేస్తున్నా, అదేమన్నా లవ్ చేయట్లా. 5 సంవత్సరాల నుంచి లవ్ ఒకే దాని లవ్ చేస్తున్నా. ఈ రోజులు ఎవరు అలా చేయరుగా. నా కర్మకాలు నేను చేస్తున్నా. ఒక్క నిమిషం. ఈ మందు తీసుకెళ్లి ఆ అమ్మాయి నెత్తి మీద అలా జల్లి నువ్వు ఇంట్లోకి వెళ్ళి తడిగొడ్డేసుకొని పడుకో. ఎక్కడున్నా 5 నిమిషాల్లో ఆ అమ్మాయి గోడ పగలు కొట్టుకొనైనా నీ ఒళ్ళో వాలకపోతే నేను అరగుండు కొట్టించుకొని గాడిద మీద ఊరేగుతా. మందు చల్లిన తర్వాత ఏమవుతుంది? వర్షం పడిన తర్వాత పంటలు పండుతాయి. ఈ మందు జల్లిన తర్వాత మీ ఇద్దరి మధ్యన మంటలు పుడతాయి. ఇంకా మీ ఇద్దరు కలిసి ప్రేమ రతన్ ధనుపాయో ఆయో. నీకింకా ప్రేమ రతన్ ధనుపాయో. బామ్మ, నేను కాలేజ్కి వెళ్ళొస్తానే. ఉండు, నేను బస్ స్టాండ్ దాకా దిగబెడతాను. ఊళ్ళో కుక్కలన్నిటికీ చావు వస్తున్నాయి, ఈ దిక్కుమాల కుక్క మాత్రం చావు రావట్లేదు. ఎప్పుడు గుమ్మంగానే ఏడుస్తాడు బాబోయ్. ఊరు కుక్కల దిష్టి, గొచ్చు కుక్కల దిష్టి, గజ్జి కుక్కల దిష్టి, ఇలాంటి చెత్తకాత కుక్కల దిష్టి. నువ్వు కాల సందులోంచి మోకాల సోదరు నమ్మేకా కొట్టక నేను ముందే చెప్తున్నా. బయట సర్దుకో, సరిగ్గా ఉండు. నువ్వేం మాయ చేసావో కానీ ఓ మనసా చెప్పమానిసాన్ని క్షణం మాగనట్టుంది ఓని మరీ చిలిపిది వయసు వాణి. లేచిపోదమ్మా. ఎక్కడికే? ఈ సమాజానికి దూరంగా. శ్మశానానికి దగ్గరే వయసులో సమాజానికి దూరం ఎందుకే? ఏం మాయ చేసావురా నాకు, నాగ చైతన్యలాగా. చిన్న మిస్టేక్ చేశా. పెద్ద మిస్టేక్ చేద్దామా? ఏం మాట్లాడుతున్నాయి? మతేమన్నా పోయిందా నీకు? ఏం చేస్తున్నావు మా బామ్మతో? చిన్న మిస్టేక్ చేశా అనిత. అది చిన్న మిస్టేకా? అది చిన్న మిస్టేకా? 5 సంవత్సరాల నుంచి నేను నిన్ను హోల్డ్ పెట్టుకుంటే ఈ గ్యాప్ లో నువ్వు మా బామ్మని లైన్ లో పెడతావా? రోజుల్లో ముఖాలందరూ ఎలా తయారవుతున్నారంటే బామ్మ కోసం మనవరాల్ని లైన్ లో పెడుతున్నారు, మనవరాల కోసం బామ్మల్ని లైన్ లో పెడుతున్నారు. అర్థం అవ్వట్లేదు. అస్సలు నీ ఫేస్ చూస్తుంటే నాకు
కాళ్ళ నొప్పి, సంసార నొప్పి, సుఖ సంతోషాల నొప్పి. అన్ని నొప్పులకి ఒకటే వేరువాడు. గోడ పగిలింది అంటే పాప వచ్చిందనమాట. పాప వచ్చిందంటే మీ ఇద్దరు కలిసి ప్రేమ రతందను పాయో ఆయో ప్రేమ రతందను ఆయో లేదు ఉల్లిపాయ లేదు పాప రాలా. మరి ఎవరు వచ్చారు? వాళ్ళ బామ్మ వచ్చింది. నేను నేటి మైల కోసం అందిస్తే నువ్వు నాటి మైల మీద వాడావా? లేదురా ముసల్దాన్ని ఆ బరబలారు పడేది ముసల్దాని మీద పడిందిరా. నీకు దండం పెడతా. ఆల్ ది బెస్ట్, కంటిన్యూ. కంటిన్యూ అంటే నీకు దండం పెడితే ఏదైనా చేయరా. ఒకసారి మందు చల్లిన తర్వాత ఆవిడ నేను ఏదైనా చేయాలి, నువ్వు చేయడానికి ఏమి ఉండదు. ఏం చేసావురా మా బామ్మ? ఏమైంది అనిత? మా బామ్మ అన్నం తినట్లేదు, నీళ్లు తాగట్లేదు, నిద్రపోవట్లేదురా. షుగర్ ఉందేమో కదే. షుగర్ కాదురా, పొద్దున్న లేస్తూనే దేవుడి ముందు దీపం పెట్టే మా బామ్మ ఇప్పుడు బెడ్రూమ్ లో దీపం ఎప్పుడెప్పుడు ఆర్పుదామా అని చూస్తుందిరా. చంటేసిన వాళ్ళ మీనా పరిస్థితి అయిందా మా బామ్మది. నీకు దండం పెడతా, నన్ను వదిలేవే, నీకు దండం పెడతా. అర్థమైందా? పౌడర్లు చల్లుతావురా పౌడర్లు. ఇంకోసారి ఈ నియోజకవర్గంలో కనపడ్డావనుకో నీ నియోజకవర్గం పగిలిపోతుంది. నువ్వేమిటి ఎక్కడ ఉంచున్నావు? లోపలాడు. సింగరేణి పేపర్ వేయించుకోడు కదా. సింగరేణి ఆ పేపరు నీదే ఒక పేపర్ కొనుక్కోవచ్చు కదా నువ్వు. మేము అడిగినప్పుడు మీరు టీలు ఇవ్వండి, కాఫీలు ఇవ్వండి. ఉచిత సలహాలు వద్దు. తెలుసు, అక్కడ మేడం గారికి కూడా తెలుసు. నువ్వెందుకు ఫాలో అవ్వవు? ఒక దానిమ్మకాయ ఎంత? దానిమ్మకాయ 20 రూపాయలు సార్. ఒక దానిమ్మకాయ. యాపిల్ కాయ ఎంత? యాపిల్ కాయ కూడా 20 రూపాయలే సార్. ఒక పెన్ చేయవయ్యా. ఈ దానిమ్మకాయ తీసుకొని ఆ యాపిల్ కాయ. ఇదిగో సార్. యాపిల్ బాగుందా? వెళ్ళయ్యా. డబ్బులు ఇవ్వండి సార్. దేనికయ్యా? యాపిల్ కి. నేను దానిమ్మకాయ ఇచ్చానుగా. దానిమ్మకాయ డబ్బులు ఇవ్వండి సార్. దానిమ్మకాయ నేను తినలేదు కదయ్యా. కొన్ని యాపిల్ డబ్బులు ఇవ్వండి సార్. నేను దానిమ్మకాయ ఇచ్చా కదా, నేను యాపిల్ తీసుకుంది. వాడిని కన్ఫ్యూజ్ చేయకుండా వాడు యాపిల్ డబ్బులు వాడికి ఇచ్చే నువ్వు. కన్ఫ్యూజ్ ఏం లేదు మేడం. సార్ దానిమ్మకాయ ఇచ్చి యాపిల్ తీసుకున్నాడు. మా మిస్సెస్ నమస్తే అండి. ఈడు మా అబ్బాయి, ఆయన మా పక్కింట్లో నాన్న బయటకు పార్క్ వెళ్దాం నాన్న. నాన్న అంటున్నాడు. బాగా సనువు ఎక్కువ. ఈ రోజు నాన్న అన్నాడు, రేపటి రోజు ఇంకో పక్కింటో నాన్న అంటాడు. ఇది చాలా డేంజర్ అవుతుంది. వెళ్ళి వన్ తీసుకొని రాపో. వెళ్ళు. నేను నాన్నే, ఇదమ్మ, నువ్వు నా కొడుకు. అర్థమైందా? ఎందుకండి చిన్నపిల్లలను పట్టుకుని అలా కొడతారు? ఆడెవడు కొడుకు? నీ కొడుకు. మరి నువ్వేంటి అంతమాన ఆ గదిలోంచి అబ్బో రాజుగారు. పోలీస్ 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 పోలీస్. ఆ పోలీస్ వల్లేరా నా జీవితం ఇలా నాశనం అయింది. ఏముంది పోలీసులో? కనిపించే 3 సింహాలు చట్టానికి ధర్మానికి న్యాయానికి 10 రూపాయలైతే కనిపించే 4వ సింహమేనమ్మా పోలీస్ పోలీస్. ఈ అమ్మ కోసం డాక్టర్లు అవ్వలేరా నాన్న? అవుతామమ్మా. 25 ఏళ్ల తర్వాత నీకు బీపీ చెక్ చేయాలా? రాసుకో 120/90. 120/90. ఏమండి? ఇన్ని సంవత్సరాలు నీకు గుర్తొచ్చా? ఏంటి అదే వాయిస్ చెప్పు ఫస్ట్. ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నా బాబు గారు నేను మీ ఫ్యాన్. ఎంత పెద్ద ఫ్యాన్ అంటే మీ దారిలో నడవాలని చెప్పేసి నా ఇల్లు సికింద్రాబాద్ లో ఉన్న మణికొండలో వాకింగ్ చేస్తుంటా. టిష్యూ
మీరు వెళ్ళండి, పర్లేదు, నేను పడేస్తా. నువ్వు పడేస్తే ఆయనకేమి ఇయ్యాలా? వానికా? చి, నేను వాడింది వానికి ఇవ్వడం ఏంటండి? మరి వాడిని తీసుకొచ్చి మీకు ఇస్తే వాడుకోలే. భగవంతుడు మనకు 10,000 ఎందుకు ఇచ్చాడంటే 10 మందికి అన్నం పెడితే 10 కాలాల పాటు ఆ 10 మందికి చెప్పుకుంటూ పోతుంటే అదే మనకు 10,000. ఏటండి 10 గోల? వాళ్ళు ఎలాగో ఎవరో కాస్త శబ్దం నేనే గ్యాప్ తీసుకున్నాను రా. ఆకలితో కడుపులో పేగులు మాడిపోతున్నాయి. ఇక చాలు. రారా, నేను నీకు అన్నం పెడతాను, రారా.